యాహ్! అన్న స్టార్ట్ చేసుకుందామా అన్న? యెస్ బ్రదర్. ఆల్రెడీ 19 మెంబర్స్ వచ్చారు. మేబీ ఇంకొక కొందరు జాయిన్ అవుతా ఉంటారన్న. ఆహ్, సరే. మంచిది. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. సో, మన మధ్యలో ఉన్నటువంటి అశోక్ అన్న. అశోక్ అన్న ఉన్నారా? వందనాలన్నా. క్యాన్సర్ అన్న, గుడ్ ఆ! మార్నింగ్. అన్న గుడ్ బిగినింగ్ మార్నింగ్ ప్రేయర్. బ్రదర్. ఓకే. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా జీవిత ప్రయాణంలో మా కొరకే మరొక దినాన్ని పొడిగించి మమ్మను సజీవ లెక్కలో ఉంచి ఉదయకాల సమయంలో మరి మా ప్రియ సోదరుడు శాంసన్ అన్న ప్రభువా నాయన మరొక పర్యాయం మా మధ్యకు మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు. బిబ్లికల్ థియాలజీ గురించి ప్రభువా మేమందరము నేర్చుకోవాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి జాయిన్ అయిన ప్రతి సహోదరుని సహోదరిని మరి మా అందరికీ మంచి గ్రహింపు దయచేయండి. మా మధ్యలో మీ అధ్యక్షత ఉంచండి. మీ నాయకత్వంలో మేము నేర్చుకునే కృపను దయచేయండి. అన్నను కూడా బలపరచండి, అభిషేకించండి. నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సరైన విధానంలో మేము నేర్చుకునే ప్రభువా మేమున్న సంఘాలకు ప్రభువా నాయన నేర్పించే కృపను మా అందరికీ దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యాహ్! బ్రదర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అన్న శాంసన్ అన్న ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్. థాంక్ థాంక్ యూ యూ అన్న. అండి. ఇంతకుముందు అన్న మనకి చాలా విషయాలు నేర్పించారు. నేనైతే చాలా పర్సనల్‌గా చాలా దీవించబడ్డాను. అంటే కఠిన హృదయం ఎట్లా ఉంటది? ఫ్రూట్స్ ఎట్లా ఉంటది? అసలు మనము సిట్యుయేషన్స్ మధ్యలో ఎట్లా అణిచివేయబడతాము? వాటిని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలా? ఓవర్‌కమ్ చేస్తూ వచ్చే రిజల్ట్స్ ఏంటి? ఓవర్‌కమ్ చేయకపోతే వచ్చేటువంటి పర్యవసనాలు ఎట్లా ఉంటాయి? సో, ఆధ్యాత్మిక జీవితంలోను, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సామాజికంగా ఎలా ఉండాలో ఇంతకుముందు అన్న చాలా విషయాలు నేర్పించారు. థాంక్ యూ అన్న. సో, వన్స్ అగైన్ వి వెల్కమ్ యూర్ యూ. వెల్కమ్. థాంక్ సో, యూ సో మచ్. యెస్. బ్రదర్స్ అందరూ పాసిబుల్ అవుతే వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చుంటే మంచిది. సో, ఓవర్ టు సామ్సన్ అన్న మనకు బిబ్లికల్ థియాలజీ నేర్పిస్తారు. థాంక్ యూ అన్న. ఓవర్ టు అన్న. థాంక్ థాంక్ యూ. దేవుని నామమున మీ అందరికి వందనాలు బ్రదర్స్. మరి అవును, కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ దేవుని కృప వల్ల మీతో దేవుని వాక్యాన్ని ఓపెన్ చేసి స్టడీ చేయడానికి, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి కృపను అనుగ్రహించారని అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అయితే మరి అనిల్ బ్రదర్ చెప్పినట్లుగా మరి ఈ ఉదయకాల సమయంలో మనము బిబ్లికల్ థియాలజీ అనే ఒక కొత్త సీరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ సీరీస్ స్టార్ట్ చేయబోయే ముందు నేను జస్ట్ ఒక 2, 3 క్వెషన్స్ అడుగుతాను. ఇంకొకటేంటంటే హ్మ్, నేను కొద్దిగా ఇంగ్లీష్ కూడా మధ్య మధ్యలో వాడుతుంటానేమో. ఆహ్, కొద్దిగా తెలుగులో రెగ్యులర్‌గా టీచ్ చేయడం నాకు అలవాట్లేదు. సో, ఎక్కడన్నా మీకెక్కడన్నా ఛాలెంజ్ ఉంటే జస్ట్ ఒక కామెంట్ పెట్టండి. ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అని మీరు చెప్తే నేను తప్పకుండా ఆహ్, ఐ వుడ్ బి హ్యాపీ టు ఆహ్, మళ్ళీ దాన్ని ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసి మాట్లాడటానికి నేను ట్రై చేస్తాను. సో, అయితే ఒక 2, 3 ప్రశ్నలు మనందరికీ. ఒకటేంటంటే, మీలో ఎంతమందికి బిబ్లికల్ థియాలజీ తెలుగులో దీని ట్రాన్స్‌లేషన్ ఏంటంటే బైబిల్ వేదాంత శాస్త్రం అనే యొక్క ఈ కాన్సెప్ట్‌ని ఎవరన్నా చదివారా? ఆ యొక్క అవగాహన ఉందా ఎవరికన్నా? జస్ట్ ఒక హ్యాండ్ రైజ్ గాని, లేకపోతే సింపుల్ యెస్ ఆర్ నో చెప్పినా సరిపోద్ది. కొన్ని క్లాసెస్ విన్నా బ్రదర్ నేను. ఓకే. రాజీవ్ బ్రదర్ చెప్పారు గదా! ఓకే. ఏమన్నా ఐడియా ఉందా ఈ టాపిక్ అసలు ఏంటి? ఆహ్, ప్రసాద్ బ్రదర్ నో చెప్పారు. ఓకే. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మీలో ఎంతమంది రెగ్యులర్‌గా ఎక్స్‌పోజిషనల్ ప్రీచింగ్ వింటారు? పెద్ద కన్‌ఫ్యూషన్ లేకపోతే ఏంటంటే డిఫరెంట్
చెప్పండి అనిల్ బ్రదర్, చెప్పండి. అదన్న. యాక్చువల్లీ అంటే కొన్ని క్లాసెస్ విన్నాము. కొంత అవగాహన ఉంది. కానీ రోజుకి సో, దాంట్లో మేము ఏది విన్నాము అనేది అర్థమవుద్దన్న. సరే, సరే. షూర్. ఫర్ షూర్. నో ప్రాబ్లమ్. సార్ మరి నెక్స్ట్ క్వెషన్, మీలో ఎంతమంది రెగ్యులర్‌గా ఎక్స్‌పోజిషనల్ ప్రీచింగ్ చేస్తారు? ఎక్స్‌పోజిషనల్ ప్రీచింగ్ అంటే ఒక ఆహ్, బైబిల్‌లో ఒక బుక్ తీసుకొని వాక్యం తర్వాత వాక్యము రెగ్యులర్‌గా ఎవరు ప్రీచ్ చేస్తారు? ఆహ్, లేకపోతే ఈ మీ సంఘంలో అలా ప్రీచ్ చేస్తారా? యాహ్! వి డూ ఇట్ అన్న. డేవిడ్ బ్రదర్, అశోక్ బ్రదర్, అనిల్ బ్రదర్ యెస్ చెప్తున్నారు. మా సంఘంలో మేము వింటామన్నా. ఓకే. 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 ఫైన్. సార్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే బ్రదర్స్, దేవుని యొక్క వాక్యము, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అంటే దాంట్లో ఉండే ప్రత్యేకత, మనం దేవుని వాక్యానికి మనము ఉదయాన్నే బైబిల్ తీసి కూర్చున్నప్పుడు మనం ఏ విధంగా అప్రోచ్ అవుతాం దేవుని వాక్యాన్ని? ఏమన్నా ఆన్సర్స్ ఇవ్వగలరా? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మనుషుని యోచన కాదు, ఇది దేవుని వాక్యం. ఇది మనుషుని యోచన కాదు, ఇది దేవుని వాక్యం. యెస్ బ్రదర్. పొరపాట్లు లేనిది. పొరపాటు లేనిది. ఇంగ్లీష్‌లో ఇన్‌ఫాలిబుల్ అంటారు. లేకపోతే ఇంకొక వర్డ్ ఇన్నరెంట్. తప్పులు లేనిది, పొరపాట్లు లేనిది దేవుని వాక్యము. అవును బ్రదర్. ఇంకా? జీవము కలిగినది. జీవము కలిగినది. ఇంగ్లీష్‌లో ఇంకొక వర్డ్ ఇట్స్ ఎఫెక్టివ్. ఈ వాక్యము మనలో ఎవరైతే వింటారో ఒక కార్యం జరుగుతది. అది శక్తి కలిగిన వాక్యం. జీవం కలిగిన వాక్యము. యెస్. ఇంకా? సత్యమైనది. సత్యమైనది. యెస్. సరిపోయినది. ఇంకోటి సరిపోయినది. నెక్స్ట్ వర్డ్ సరిపోయినది. సరి యెస్. ఇట్ ఈస్ కంప్లీట్. సరిపోయినది అని అంటున్నాడు అనిల్ బ్రదర్. దేవుని వాక్యానికి మనం అన్‌చేంజబుల్. యెస్. యెస్. ఇంకా బ్రదర్స్? ఇది ఇన్‌స్పైర్. ప్రభు వాక్యము నిత్యము హుహు. నిలిచి నిత్యము నిలిచుండే వాక్యము. యెస్. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది అథారిటేటివ్. సరిపోయినది అన్నారు కదా ఎవరో. అంటే సఫిషియంట్. ఇది మనకు సరిపోయినది. అంటే ఇంకా దీనికేం యాడ్ చేయాల్సిన పని లేదనమాట మనం. ఈ వాక్యానికి. అథారిటేటివ్ అంటే ఇది అధికారంతో కూడిన వాక్యం ఇది. యెస్. సో సమ్మరైజ్ చేయాలంటే ఇట్ ఈస్ ఇన్‌ఫాలిబుల్, ఇన్నరెంట్, కంప్లీట్, అథారిటేటివ్, సఫిషియంట్, ఎఫెక్టివ్ అండ్ డిటర్మినేటివ్. సో తప్పు లేనిది, తప్పులు దీంట్లో పట్టలేము. ఇది సంపూర్ణమైనది, అధికారంతో కూడింది. ఇది మనకు సరిపోయినది. ఇది దేవుని మనుషుల జ్ఞానం నుంచి వచ్చినది కాదు. దేవుని వాక్యం ఇది. సో ఈ యొక్క ఫ్రేమ్‌వర్క్‌లో మన డిస్కషన్ ఉంటది బ్రదర్స్. ఐ థింక్ మీరందరూ దీన్ని ఏమని అంటారు. జస్ట్ కానీ ఒక సమ్మరైజ్ చేసి మనం ముందుకెళ్ళటానికి హెల్ప్ అవుతది కాబట్టి నేను జస్ట్ సింపుల్ క్వెషన్ అడిగాననమాట. ఓకే. సో మరి ఇప్పుడు ఈ డిస్కషన్ స్టార్ట్ చేయబోయేటప్పుడు ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను జస్ట్ సింపుల్‌గా నెక్స్ట్ వీక్స్ ఎట్లా ఉంటాయి మీకు చెప్దామని ఒక సింపుల్ పాయింట్. ఫస్ట్ ఒక 2-3 వీక్స్ బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి? దాంట్లో డిఫరెంట్ వేస్ ఆఫ్ హౌ టు అండర్‌స్టాండ్ ఇట్ అనేది మనం డిస్కస్ చేద్దాము. దాని తర్వాత ఒక 4-6 వీక్స్ డిఫరెంట్ స్టోరీ లైన్స్, ఈ వాక్యంలో ఉండే డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఎలా ఉంటాయో చూస్తాము. దాని తర్వాత ఇంకొక 3-4 వారాలు డిఫరెంట్ వాక్య భాగాలు తీసుకొని దాని నుంచి బిబ్లికల్ థియాలజీ ఎలా అర్థం చేసుకోగలము ప్రాక్టికల్‌గా చూద్దాం అనమాట. సో ఫస్ట్ 3 వీక్స్ మనము జస్ట్ బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి? దాని తర్వాత ఒక 6 వీక్స్ ఆర్ 5 వీక్స్
డిఫరెంట్ స్టోరీ లైన్స్ చూస్తూ ఎలా బిబ్లికల్ థియాలజీ మనం స్టడీ చేయొచ్చు. దాని తర్వాత ఒక 3-4 వీక్స్ ఒక డిఫరెంట్ ప్యాసేజెస్ వాక్య భాగాలు తీసుకొని దాని నుంచి బిబ్లికల్ థియాలజీ ఎలా మనము అర్థం చేసుకొని అప్లై చేసుకోవచ్చు అన్నది చూద్దాం. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు అసలు కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా అసలు బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి? బైబిల్ వేదాంత శాస్త్రం లేకపోతే బిబ్లికల్ థియాలజీ అనేది దైవిక రచయిత ద్వారా బైబిల్ ను ఒక కథగా ఎలా చదవాలో నేర్చుకునే క్రమశిక్షణ. ఇది క్రీస్తు యొక్క వ్యక్తి మరియు ఆయన యొక్క పని, ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ తో ముగిస్తుంది. తద్వారా గ్రంథంలో ప్రతి భాగాన్ని క్రీస్తుకు సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలో మనకి నేర్పిస్తుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. బిబ్లికల్ థియాలజీ లేకపోతే బైబిల్ వేదాంత శాస్త్రం అనేది దైవిక రచయిత ద్వారా బైబిల్ ను ఒక కథగా ఎలా చదవాలో నేర్చుకునే క్రమశిక్షణ. ఇది క్రీస్తు యొక్క వ్యక్తి మరియు ఆయన పనితో ముగిస్తుంది. తద్వారా గ్రంథాలలో ఉన్న ప్రతి భాగాన్ని క్రీస్తుకు సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తుంది అన్నమాట. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద డెఫినేషన్ బ్రదర్స్? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కథ ద్వారా అంటే కథ రూపం ఒక ఇట్ ఈస్ వన్ స్టోరీ ఆఫ్ ద బైబిల్. మొత్తం బైబిల్ ఒక గొప్ప పెద్ద స్టోరీ అన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే ఒక కథ అని నేను అంటున్నాను దాన్ని. ఆ స్టోరీ లైన్ లో క్రీస్తు ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క పనితో ముగిస్తుంది. ఆ క్రీస్తుని సూచిస్తున్న ఈ గొప్ప కథ ఏంటి అని మనం బైబిల్లో ఎలా చూడగలము? అది అంటే ఒక్క కథ అనే బదులు ఒక్క ఉద్దేశం అంటే బాగుంటదేమో బ్రదర్. కథ అంటే మనం అదేదో ఎందుకంటే కథ అంటే అది ఏదైనా ఫ్యాక్ట్ గా అంది కథగా అంటారు కదా. కథ అంటే కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. అది ఒకే ఉద్దేశం అంటే బాగా కరెక్ట్ గా ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఫర్ షూర్. నేను హ్యాపీ దాన్ని చేంజ్ చేయడానికి. నో ప్రాబ్లం. ఎస్, యా. జోసెఫ్ బ్రదర్ ఏదో చెప్పారు అనుకుంటా. వృత్తాంతం అని కూడా అనొచ్చు కదా. సారీ బ్రదర్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. వృత్తాంతము అంటే ఇంకా బాగుంటది. వృత్తాంతము, యా, లేకపోతే ఒక ఉద్దేశము, యా. స్టోరీ అంటే కథ అంటే మనకు అలా నెగిటివ్ గా అనిపించవచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇది ఒక స్టోరీ లైన్. ఐ మీన్ ఇప్పుడు ఈ కల్పనా కథలు కావు. ఇది యథార్థమైన నిజమైన అథారిటీతో కూడిన కథ ఇది. అసలు ఈ కథ యొక్క పునాది దేవుడు, అంతం కూడా దేవుడు, రైట్? సో డిఫరెన్సియేషన్, వృత్తాంతము లేకపోతే ఉద్దేశము అని కూడా అనొచ్చు అనమాట. యా. సో ఇది ఈ యొక్క బిబ్లికల్ థియాలజీ మన మెయిన్ పర్పస్ ఏంటంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన పనితో ముగిస్తుంది. మీనింగ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. మనం చూసి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వాక్యం చదువుతున్నప్పుడు అన్నది నేర్పించే ఒక క్రమశిక్షణ. ఇది బైబుల్ చదవటానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ టు లెర్న్ ద బైబుల్. బైబుల్ చదవటానికి ఇదొక వే టు లెర్న్. ఒక హెర్మినెటిక్ అంటారనమాట. హెర్మినెటిక్ అంటే వాక్యాన శాస్త్రము. వాక్యాన్ని ఎలా చదవాలి అని నేర్పించే ఒక సింపుల్ టూల్. సో మీరు ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక చదువుతున్నట్లున్నారు కదా బ్రదర్స్ మీరందరూ. సో దాంట్లో కూడా మనం ఈ బిబ్లికల్ థియాలజీ ఎలా చూస్తాము అన్నది మనం హెల్ప్ చేస్తుంది. సో బేసికలీ బైబుల్ టీచర్స్ గా లేకపోతే పాస్టర్స్ గా ఇది మనకి తోడ్పడాలి ఈ యొక్క డిస్కషన్. మనం ఇంకా ఎలా దేవుని వాక్యానికి దగ్గరగా ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు దీని అర్థం ఏంటి మన ప్రజలకి క్లియర్ గా కమ్యూనికేట్ చేయడానికి క్రీస్తుని ఎలా ఈ వాక్యం నుంచి చూపించగలమో
అది నేర్పించే యొక్క క్రమశిక్షణ అన్నమాట. సో దట్స్ వాట్ బిబ్లికల్ థియాలజీ ఇస్, బైబిల్ వేదాంత శాస్త్రం. ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్ బ్రదర్స్? నో క్వశ్చన్స్ లేకపోతే నెక్స్ట్ లూకాసు వార్త బైబిల్స్ తీద్దాం. ఇప్పుడు 24 అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 24 అధ్యాయం. మెయిన్ గా మనం ఇప్పుడు చూసేది 24, 25, 26, 27 వచనాలు మరియు 44 నుంచి 47 వచనాల దాకా. సో ఎవరన్నా ఒక బ్రదర్ లూకాసు వార్త 24 అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చూడండి. ఇంకొక బ్రదర్ 44 నుంచి 47 వరకు చదవండి ప్లీజ్. మాతో అందుకు కూడా ఆయన ఉన్న కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటికీ నాథులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచన భావములను వారికి తెలిపెను. థ్యాంక్ యూ బ్రదర్. మరి అదే విధంగా లూకాసు వార్త 24, 45, 44 వచనం నుంచి చదవండి బ్రదర్స్. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. కంటిన్యూ చేయండి బ్రదర్ 47 దాకా. ఓకే. అప్పుడు వారు లేఖనమును గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు థ్యాంక్ యూ బ్రదర్. మీరే సాక్షులు. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి బ్రదర్స్, ఇక్కడ మనం బైబుల్ స్టోరీ లైన్ లో లేకపోతే వృత్తాంతంలో మనం ఎక్కడున్నామంటే, క్రీస్తు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఆయన యొక్క శిష్యులకు కనబడతా ఉన్న టైంలో అన్నమాట. ఒక ఎంఐ ఒక మార్గములో వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు శిష్యులు కనబడి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని గద్దిస్తున్నట్లుగా చూస్తాం ఇక్కడ. ఏమని చూస్తున్నాం ఇక్కడ 25 వచనంలో, అందుకైన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మరి ఈ 44 వచనంలో అతను ఏ పుస్తకాన్ని సూచిస్తున్నాడు అని, అది తప్పక నెరవేరుతుంది అని ఇప్పుడు చూస్తే సమస్తము అంటున్నాడు కదా ఇక్కడ. 44 వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్త గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడి ఉన్నవన్నీయు అని అంటున్నాడు ఇక్కడ. అంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలీలు కొన్న హీబ్రూ భాష బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తము ఏం సూచిస్తుందని చెప్తున్నాడు? నన్ను గురించి రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. అతడు 3 భాగాలుగా ఇక్కడ విభజించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తలు మరియు రచనలు అంటే కీర్తనలు అన్నమాట. ప్రవక్తలు అంటే ప్రాఫిటిక్ బుక్స్ అన్ని. మోషే ధర్మశాస్త్రం అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, ఇవన్నీ అన్నమాట. సో ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, 45వ వచనంలో ఏం చూస్తామంటే, అతను వారి అర్థం చేసుకోవడానికి వారి మనసులను తెరిచినాడు, స్పష్టంగా వారికి ఇంతకు ముందే లేని విధంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మరియు తెరిచిన ఈ జ్ఞానోదయమైన మనసులతో పాత నిబంధన యొక్క వాస్తవాన్ని ఏమి బోధిస్తుందని వారికి ఇప్పుడు అర్థం చేసుకోగలిగారు. క్రీస్తు శ్రమ పడాలని, శ్రమలను అనుభవించి 3వ దినం మృతుల నుండి లేస్తాడని నేర్చుకో అది ముందే తెలియబడి ఉంది మీకు అనుంది. మరియు పశ్చాత్తాపం మరియు పాప క్షమాపణ యొక్క
ఉద్దేశాన్ని మీరు ప్రకటించాలి, ఆ యొక్క మెసేజ్‌ని మీరు తీసుకెళ్ళాలని కూడా క్లియర్‌గా రాయబడి ఉందని చెప్తున్నాడు. సో, ఇక్కడ మనం సరిగ్గా గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ చూడండి 44 వచనంలో ఏమంటున్నాడు? నన్ను గూర్చి రాయబడి ఉన్నవన్నీయు నెరవేరవలెనని నేను మీ వద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. సో, పాత నిబంధనలో రాయబడినున్నవన్నీ అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, పాత నిబంధన యొక్క సమ్మరీ మొత్తం ఏంటంటే, ఒక సమ్మరీలో చెప్పాలంటే, క్రీస్తు చనిపోయి తిరిగి లేస్తాడు. తద్వారా మనము పాప క్షమాపణ, మారుమనసు పొందాలని ప్రకటిస్తాము. ఇది అన్ని జనులకందరికి ప్రకటిస్తాము అన్న యొక్క పాయింట్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ పాత నిబంధన యొక్క సమ్మరీ అన్నట్లుగా రాయబడి ఉంది. సో, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇది ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఒక సింపుల్ ఇల్లస్ట్రేషన్ నేను మీకిస్తాను. ఈరోజు మీరు న్యూస్ పేపర్ తీశారనుకోండి. న్యూస్ పేపర్‌లో ఒక మెయిన్ టైటిల్ వచ్చిందనుకోండి. ఆ మెయిన్ టైటిల్ ఏముంటదంటే T20 మ్యాచ్ వరల్డ్ కప్ జరిగిన తర్వాత వచ్చిన టైటిల్. దాంట్లో ఇండియా గెలిచిందనమాట. జయభేరి మోగించిన భారతదేశం అని మెయిన్ టైటిల్ ఉందనుకోండి. అయితే దాని కింద ఒక పెద్ద ఆర్టికలే రాస్తారు కదా! ఆ ఆర్టికల్‌లో ఏమని రాయబడి ఉంటది? ఎవరెవరైతే సెంచరీలు చేశారు, ఎవరెవరైతే ఎంత స్కోర్ చేశారు, లేకపోతే ఎవరెన్ని వికెట్లు తీసుకున్నారు, ఏ టర్నింగ్ పాయింట్‌లో ఇండియా గెలుపు ఖాయమని అర్థమైంది అని కామెంటరీ చేస్తూ రాయబడి మనం అదంతా చదువుతాం కదా! అంతా చదివినా లేకపోతే ఈ యొక్క మెయిన్ టైటిల్ చదివినా కూడా మనకేం అర్థమవుతదంటే ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది అని మనకు అర్థమవుతది. సో, ఇప్పుడు పాత నిబంధన మొత్తం చదివినా కూడా యేసు ప్రభు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ 24వ అధ్యాయం 25-26 వచనాల్లో ఈ టైంలో కూడా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలోనూ తన్ను గూర్చిన వచనాలు భావం వారికి తెలిపెను. ఇక్కడ ఆయన ఎలా టీచ్ చేశారో మనకు తెలీదు గానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఈ శిష్యులకి ఏం చేశారంటే ఈ టైంలో ఒక బిబ్లికల్ థియాలజీ క్లాస్ నేర్పించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ కదా! మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావం వారికి తెలిపెను. సో, ఇప్పుడు మనం ఈ స్టడీ చేసేదేంటంటే ఈ కీ వర్సెస్ నుంచి మనము ఇది ఎలా చూడగలము? పాత నిబంధనలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క పనిని మనం ఎలా చూసి, అది ఎలా మనం టీచ్ చేయగలము, మనకు మనం ఎలా నేర్చుకోగలము, ఎలా మన ప్రీచింగ్‌లో కూడా దాన్ని తీసుకురాగలము అన్నది బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేస్తదని నా పాయింట్ బ్రదర్స్. సో, అయితే ఇందాక అన్నాను కదా! బైబిల్ వేదాంత శాస్త్రం లేకపోతే బిబ్లికల్ థియాలజీ బైబిల్ చదవడానికి ఒక మార్గం అని చెప్పాను. ఒక క్రమశిక్షణ అని చెప్పాను. క్రీస్తుకి సంబంధించిన ప్రతి భాగాన్ని అర్థం చేసుకునేలా బైబిల్ ఎలా చదవాలో మనం తెలుసుకుంటాం. ఇది ఎంఐఎస్ మార్గంలో ఉన్న ఈ ఇద్దరు శిష్యుల వల్ల ఆయన వాళ్ళ మనసులు తెరిచినట్లుగా మనం చూస్తాం. తద్వారా ఇది మన మనసులుగా తెరిచి ఈ విధంగా మనం అర్థం చేసుకొని, నేర్చుకొని టీచ్ చేయగలిగినట్లు దేవుడు మన కృప అనుగ్రహించాలని నా యొక్క ఉద్దేశం. మరి ఇప్పుడు ప్రతి వచనంపై మనము నిర్లక్ష్యంగా యేసుని చూపించడానికి ట్రై చేయాలా? ఇది దాని అర్థమా? అంటే కాదు. దీని అర్థం మనం ప్రతి వచనాన్ని దాని సొంత కాంటెక్స్ట్‌లో ఎలా ఉందో పరిశీలిస్తూ అయితే ఈ ప్రతి వచనం లేఖనానికి సంబంధంలోకి ఎలా విభజించబడి ఉన్నాయని అర్థం చేసుకుంటూ, అదే విధంగా ఏ థీమ్‌లో మనం క్రీస్తుని చూడగలము? ఇంకా ఏమన్నా సబ్ థీమ్స్ ఉన్నాయా? క్రీస్తుని చూడగలిగిన సబ్ థీమ్స్ అన్నది మనం నేర్చుకుంటాం. సో, బిబ్లికల్ థియాలజీ అనేది దేవుని దైవిక రచయిత ద్వారా బైబిల్‌ని ఒక వృత్తాంతంగా ఎలా చదవాలో నేర్చుకునే క్రమశిక్షణ. ఇది క్రీస్తు యొక్క వ్యక్తి మరియు ఆయన పనితో ముగిస్తుంది. తద్వారా గ్రంథాల్లోని ప్రతి భాగాన్ని క్రీస్తుకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలో మనకు నేర్పిస్తుంది. ఎనీ క్వెషన్స్ బ్రదర్స్? నేను మీకు డెఫినిషన్ ఇచ్చాను.
వాక్యంలో మనం చూసాము లూకాసు వార్త 24వ అధ్యాయంలో. ఇది చదువుతున్నప్పుడు, ఇది మీకు అర్థం చేసుకున్నప్పుడు ఏమన్నా క్వెషన్స్ వస్తున్నాయా? ఏమన్నా డౌట్స్ వస్తున్నాయా? ఫీల్ ఫ్రీ టు ఆస్క్ నౌ. హలో డౌట్స్ బ్రదర్ ఏమి రావట్లేదు శాంసన్ కానీ గారు. క్లారిటీ వస్తుందండి. ఓకే. ఓకే అన్న. ఇంతవరకు ఉన్న యాహ్! డౌట్స్ మీద క్లారిటీ వస్తుంది. ఓకే. మంచిది. మంచిది. థాంక్ యూ. స్టీవెన్ అన్న? ఆ! అదే ఇప్పుడు మీరు వచనాల భావం అని చెప్పేసి అంటున్నారు బ్రదర్. దాని గురించి మాట్లాడుతున్నారు హ్మ్. కదా! హ్మ్. సో, అంటే ఆయన గురించి ఆదికాండం నుంచి అసలేముందో హ్మ్. తెలియపరుచుకుంటూ వచ్చిన వచనాల భావాన్ని చెప్పేసి అన్నట్టుగా అర్థమవుతున్నది. యెస్. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ బిబ్లికల్ థియాలజీ అని అంటే ఒక విశ్వాసం గురించి, ఒక రక్షణ గురించి అసలు హోల్ హ్మ్. బైబిల్ అసలు ఏం చెప్తుందని చెప్పేసి అర్థం చేసుకోవడానికి అంటే హ్మ్. దాన్నే కదా బిబ్లికల్ థియాలజీ అని చెప్పేసి అంటారా అని చెప్పేసి అని అనుకుంటూ నేను విన్నాను. ఓకే. సో, ఇక్కడ జస్ట్ ఒక చిన్న డిఫరెన్షియేషన్. నేను హ్మ్. దీని గురించి తర్వాత నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిబ్లికల్ ఓకే. థియాలజీ ఉంది. ఇంకొకటి సిస్టమాటిక్ థియాలజీ అని కూడా మీరు వినుంటారు కదా! ఓకే. ఓకే. సిస్టమాటిక్ థియాలజీ మీద పుస్తకాలున్నాయి మనకి. హ్మ్. తెలుగులో ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ కొంచెం మందిలో ట్రై చేశారు. అయితే బిబ్లికల్ థియాలజీ ఈజ్ ఎ సెపరేట్ డిసిప్లిన్. వాటి యొక్క డిఫరెన్స్ ఏంటనేది నేను టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీకు కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తాను. సో, ఓకే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లూకాసు వార్తలో మనం చూసిన ఈ యొక్క వచనాలను బట్టి పాత నిబంధన మొత్తము మోషేయు, ధర్మశాస్త్రము, ప్రవక్తల లేఖనాలు అన్నిటిలో క్రీస్తుని గురించిన భావము నా గురించి రాయబడి ఉన్నది అని యేసు ప్రభు చెప్తున్నది. మ మనము సీరియస్‌గా తీసుకోవాలి. ఆ యొక్క అది ఎలా చూడగలము? దానికోసం ఎలా మనం వర్క్ చేయాలి? అది అర్థం ఎలా చేసుకొని మనం అప్లై చేసుకోవాలని కూడా మనం నేర్చుకోవాలి. కదా బ్రదర్స్? సో, దట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్లాస్. సో, ఇప్పుడు ఇంకో సింపుల్ యాక్చువల్ ఎక్సర్‌సైజ్ చేద్దాము. ఆహ్, ఇప్పుడు సంసోన్ హ్మ్. నా పేరు శాంసన్. సో, ఫేవరెట్ టాపిక్. సంసోన్ యొక్క లైఫ్ ఆయన యొక్క న్యాయాధిపతి కదా! పాత నిబంధనలో. మరి ఇప్పుడు నేనిప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆహ్, మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనం సంసోను అని ఆయన గురించి ఆలోచించడం మొదలేసినప్పుడు సంసోన్ యొక్క న్యాయాధిపతి అని ఆయన మరి మన జ్ఞాపకం వస్తది. మరి ఇంకేం జ్ఞాపకం వస్తది? ఆయన యొక్క సింహాన్ని తన ఒంటి చేత్తో చీల్చిన వాడిగా చు మనకు జ్ఞాపకం వస్తది. మరి ఇంకోటేంటంటే ఫేమస్ ఆయన ఒక గాడిద దవడ ఎముకతో వేల మంది ఫిలిస్తీన్లను చంపాడు అని మనం చూస్తాము. అదే విధంగా మరి ఆహ్, జు జుట్టు పెంచుకొని జుట్టు ద్వారా అతనికి శక్తొస్తది. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఆయన య దేవుని ప్రజల్ని కాపాడినట్లు చూస్తాం. అదే విధంగా ఎన్నో విధాలుగా ఆయన ఫెయిల్ అయినట్లుగా కూడా చూస్తాం కదా మనం. ఆయన ఫెయిల్ అయ్యి పడిపోయినట్లుగా ఆహ్, ఆహ్, ఎన్నో ఏరియాస్‌లో దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా గూడా మనం చూస్తాము. సో, మరి ఒకవేళ ఈ బిబ్లికల్ థియాలజీ యొక్క కాన్సెప్ట్‌ని మనం అర్థం చేసుకుంటూ, ఒకసారి మొదటి పేతురు మొదటి అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 23. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటంగాను ప్రేమించుడి. థాంక్ యూ బ్రదర్. సో, ఇక్కడ నేను జస్ట్ ఒక పాయింట్ ఏమి హైలైట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, మనం ఎలా తిరిగి జన్మింప చేయబడ్డాము? ఆ! అక్షయ దేవుని వాక్య మూలముగాను, అక్షయమైన బీజము నుండి పుట్టింపబడిన వారముగా ఆహ్, ఆహ్, పుట్టించబడిన వారు గనక. సో, మనం ఎలా తిరిగింపబడ్డాం? ఒక అక్షయమైన బీజం ద్వారా ఆ! మరియు ఆహ్,
ఇక్కడ జీవం గల దేవుని వాక్యం ద్వారా మనం తిరిగి జన్మింపు చేయబడ్డాం కదా. మరి ఈ పేతురు గారు అలా రాస్తున్నారు, దేవుని వాక్యం ఏం చేసింది అన్నది మన జీవితాల్లో. అది మనం మరి సంసోన్ యొక్క జీవితము ఈ జీవం గల సంసోన్ గురించి రాయబడిన వచనాల్లో ఇది ఎలా చూడగలము అంటే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు గనక సంసోన్ యొక్క లైఫ్ తీసుకొని ప్రీచ్ చేయాలనుకోండి, ఎలా ప్రీచ్ చేస్తారు? ఓపెన్ క్వశ్చన్, ట్రై చేయండి ఎలా ఆన్సర్ చేస్తారో దీన్ని. సంసోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతి. మరి దేవుడు ఆయన నియమించాడు. న్యాయాధిపతి అయినప్పటికీ ఆయన మనుషుడు, బలహీనుడు, సంపూర్ణుడు కాదు, ఆయన పడిపోతాడు. క్రీస్తు సంపూర్ణుడు అని నేనైతే అట్లా చెప్తా. ఆయన అయితే పడిపోయే అవకాశం లేదు, పరిశుద్ధుడే. రైట్. ఇప్పుడు మీరేం చేశారు? సమస్తము క్రీస్తుని సూచిస్తుంది అని సంసోన్ యొక్క జీవితం ద్వారా చేశారు కదా. దట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ. ఇంకే విధంగా విన్నారా మీరు? సంసోన్ ఎలా టీచ్ చేసి ఉంటారు, ఎలా బోధించుంటారు సంసోన్ జీవితం తీసుకొని? సంసోను అన్న, కెన్ యూ హియర్? వినపడుతుంది అనిల్, చెప్పండి బ్రదర్. సంసోన్కి దేవుడి పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో సంసోన్కు స్ట్రెంగ్త్ ఉంది, చాలా బలం ఉంది. కానీ తన ప్రజలను విడిపించే విషయంలో వైఫల్యం చెందిండు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ప్రజల్ని విడిపించే క్రమంలో ఈ డిడ్ ద రైట్ థింగ్ అండ్ ఆయన మనల్ని డెలివర్ చేశారు అని చెప్పేసి చెప్తామన్న. ఎస్. సంసోను తన యొక్క బలహీనతలో ఎన్నో విధాలుగా ఫెయిల్ అయినప్పటికీ తన ప్రజల్ని రక్షించాడు. కానీ యేసు ప్రభు సంపూర్ణంగా జీవించి ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ మనల్ని తిరిగి రక్షించగలిగిన, డెలివర్ చేయగలిగిన గొప్ప దేవుడు అది యేసు ప్రభు అని కూడా నేర్పించవచ్చు. జనరల్ గా ఈ అన్హెల్ప్ఫుల్ గా ఎలా బోధించవచ్చు అంటే, సంసోన్ జీవితాన్ని తీసుకొని మనం ఇలాంటి జీవితం జీవించకూడదు, ఆయన ఈ విధంగా జీవితం జీవించకుండా దేవుని ఉద్దేశంలో ఎలా జీవించలేదు అని మనం చూపించవచ్చు. అలా జీవించకపోవటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఆయన కోల్పోయాడో అని కూడా మనం టీచ్ చేయొచ్చు కదా. అయితే సరిగ్గా బోధించినట్లయితే మనం కేవలం సంసోన్ యొక్క బలహీనతలు లేకపోతే సంసోన్ యొక్క విక్టరీస్ ని మనము ఫోకస్ చేయటం కంటే, మీరు అనిల్ బ్రదర్ మరి అశోక్ బ్రదర్ ఇచ్చిన విధంగా సంసోన్ యొక్క దేవుడు అనుమతించిన న్యాయాధిపతి అది క్రీస్తుని సూచిస్తుంది. క్రీస్తు కూడా పరమ న్యాయాధిపతి కదా. ఫ్యూచర్ లో ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే మరి మనం ఎలా బోధించవచ్చు అంటే, సంసోను దేవుడు నియమించిన న్యాయపతి, దేవుడు అభిషేకించి నియమించిన న్యాయాధిపతి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా తన శత్రువులను జయించగలిగిన వ్యక్తి. కానీ దేవుని ప్రజలను విడిపింపగలిగిన శక్తి ఇవ్వబడి ఉంది అని మనం టీచ్ చేయొచ్చు. ఇంకా విధంగా ఎలా సంసోన్ యొక్క జీవితాన్ని మనం చూపించవచ్చు అంటే, తన పిల్లల పట్ల తన పిల్లల పట్ల ఎంతో సహనంగా ఉండే దేవుడు. ఈవెన్ ఈ న్యాయాధిపతిగా నియమించిన సంసోను కూడా ఎన్నో విధాలుగా ఫెయిల్ అయినప్పటికీ దేవుడి కనికరముతో, ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎన్ని విధాలుగా సంసోను తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో మనం చూస్తాం కదా. దేవుడు శిక్షిస్తాడు, ఆయన పోయి జయిస్తాడు, కానీ పోయి అన్ని స్త్రీలతో ఆయన రిలేషన్షిప్ పెట్టుకున్నట్లుగా చూస్తాం. నాజీర్ చేయబడిన వాడుగా ఆయన రైజ్ చేయబడ్డాడు, కానీ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా అన్ని చేస్తాడు. చివరికి ఈవెన్ తన జుట్టు కత్తిరించకూడదు, అది కూడా కత్తిరిస్తాడు కదా. సో అంటే, కానీ దేవుడు ఇటువంటి బలహీన వ్యక్తిని కూడా ఉపయోగించుకొని, ఆయన మహిమ కొరకు ఉపయోగించుకొని, ఈవెన్ అతని క్షణాల్లో కూడా ఎలా దేవుడు ఇంత కృపతో
కనికరంతో ఈ వ్యక్తిని ఉపయోగించుకొని ఆయన కొరకు మహిమ తెచ్చుకున్నాడో మనం చూస్తాం కదా. సో అది చూసినప్పుడు మనకి ఏం జ్ఞాపకం చేయాలంటే, ఇంత బలహీన వ్యక్తిని కృపతో ప్రేమతో ఉపయోగించుకునే దేవుడు క్రీస్తులో ఎట్లా ఆ ఆయన యొక్క ఆయన ఎలా మహిమపరచబడ్డాడు, అసలు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మొత్తం ఫాలో అయ్యి దాన్ని ఫుల్ఫిల్ చేసి మన కొరకు, మన పాపాల కొరకు ఆయన చనిపోవాల్సిన పని లేదు. ఆయన అసలు ఈ లోకాలకి రావాల్సిన పని లేదు. కానీ వచ్చి చనిపోయి తిరిగి జన్మింపజేయబడి మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన గొప్ప దేవుడు అని మనము సువార్తను ప్రకటించవచ్చు సంసోన్ యొక్క జీవితం ద్వారా బ్రదర్స్. సో ఆ విధంగా మనము బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేస్తుంది అన్నమాట మనకి. ఇంకోటి ఏం చూడొచ్చు అంటే సంసోన్ యొక్క శక్తిని చూడండి. సంసోన్ ఎంతో శక్తివంతమైన వాడు కదా. అయితే అదే విధంగా అన్నిటికంటే గొప్ప శక్తి గలవారు ఎవరు? మన యేసు ప్రభు. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే సమస్త దేశాలు ఆయన ముందు మోకాళ్ళు ఉంటాయి. ఆయన ముందు సాగిలపడి ఆయన నీతి ముందు, ఆయన పరిశుద్ధత ముందు నిలవలేని గొప్ప శక్తి మన యేసు ప్రభువులో ఉందని చెప్పి మనం ఎలా క్రీస్తు వైపు చూపించగలమో ఈ యొక్క వాక్యాల ద్వారా మనం ప్రయాసపడచ్చు అన్నమాట. సో బిబ్లికల్ థియాలజీ ఏం చేస్తుందంటే, నా పాయింట్ ఇది క్రీస్తు వైపు మనం ఎలా క్రీస్తు కేంద్రీకృత ప్రీచింగ్ ఎలా ఉండాలి అన్నది మనకి నేర్పిస్తుంది అన్నమాట. ఎనీ క్వశ్చన్స్? అన్న ఇక్కడ మరి శాంసన్ గురించి చెప్పేటప్పుడు మోటివేషనల్ గా చెప్పకూడదు అన్న, ఇట్లా ఉండకూడదు, ఈయన దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, ప్రతిష్ఠించబడిన వ్యక్తి, ఈయన ప్రతిష్టతను కోల్పోయాడు, మరి ఇలాంటి శోధనలో మనం పడకూడదు, ఇట్లా మనం బ్రతకకూడదు అని అట్లా ఆ టైప్ లో ప్రీచ్ చేయడము రాంగ్ ప్రీచింగ్ అవుతుందా? ప్రీచ్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద మెయిన్ పాయింట్. ఎందుకంటే యేసుప్రభు వారు ఏమంటున్నారు, మోషేయు ధర్మశాస్త్రములు లేఖములు రచయితలు అన్నిటిని నన్ను సూచించి రాయబడి ఉన్నాయని ఆయన చెప్తున్నప్పుడు మనం ఏం చేయగలగాలంటే అది మన మెయిన్ పాయింట్ అయి ఉండాలి. అల్టిమేట్ గా వార్నింగ్స్ ఇవ్వచ్చు, వార్నింగ్స్ మన ఈ విధంగా చూస్తే జడ్జ్మెంట్ ఉంటది, ఈ విధంగా చూస్తే మన పాపం యొక్క పర్యవసానం మనం ఎదుర్కొంటాము అని వార్నింగ్ ఇవ్వచ్చు, అప్లికేషన్ ఆ విధంగా చేయొచ్చు. కానీ మన హోల్ సర్మన్ మొత్తము ఒక మోటివేషనల్ సర్మన్ గా గుడ్ అండ్ బ్యాడ్ గానే తీస్తూ ఇది మంచి ఇది చెడు, ఈ మంచి తీసుకోవాలి మనం, చెడు తీసుకోకూడదు మనం అని బోధించి సమరైజ్ చేసి మనం కనుక కంక్లూడ్ చేసాం అనుకోండి, క్రీస్తుకు సూచించట్లేదు మనం, క్రీస్తు వైపు తిప్పట్లేదు మనం. ఎందుకంటే ఇది ఎప్పుడు జీవంగల వాక్యం అవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ కూడా చూశారు కదా, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసులను తెరిచి, క్రీస్తు ఆ మనసు ఎప్పుడు తెరవబడుతుందంటే క్రీస్తుని మనం చూపించినప్పుడు మన వాక్యాల్లో. అది మెయిన్ పాయింట్. ఎనీథింగ్ ఎల్స్ బ్రదర్స్? అన్న ఇక్కడ చిన్న సమస్య ఎక్కడ వస్తుంది అంటే, బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్స్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు బిబ్లికల్ థియాలజీ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ కి ఏమైనా కాంట్రాడిక్ట్ అవుతుందా? ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు ప్రతిదీ కూడా క్రీస్తును కూర్చున్నటువంటి లేఖనమే, ఆయన గురించి మాత్రమే రాయబడింది, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హిమ్ ఓన్లీ. సో అప్పుడు ప్రతి దానిలో నేను క్రీస్తును వెతుకుతూ ఉన్నప్పుడు అలెగోరికల్ ప్రీచింగ్స్ లోకి వెళ్ళిపోయి రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ చేసే ప్రమాదం ఉంది కదా? ప్రమాదం ఉంది. అందుకనే మనము మెయిన్ గా ఫోకస్ చేయగలిగింది ఏంటంటే, ఇప్పుడు వచ్చే వీక్స్ లో కూడా నేను మీకు కొన్ని గార్డ్ రైల్స్ ఇస్తాను, ఎలా అలెగోరీ ప్రీచింగ్ లోకి వెళ్లకుండా ప్రతి చిన్నది తీసుకొని ఓకే దీని నుంచి క్రీస్తు అని వెళ్లకుండా, ఒక్కొక్కసారి బైబిల్ ఇంటర్ప్రెట్స్ బైబుల్. అంటే
ఇప్పుడు ఈ వారం లాస్ట్ వీక్ మేము మా చర్చిలో లేవికాండం 11వ అధ్యాయం చదివాం. 11వ అధ్యాయం ప్రీచ్ చేశారు మా చర్చిలో. ఆ 11వ అధ్యాయంలో ఏం చూస్తామంటే ఫుడ్ లాస్, ఎలాంటి భోజనం, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు, ఎలాంటి జంతువులు తినాలి, ఎలాంటి జంతువులు తినకూడదు అని రాయబడి ఉంది. అదే విధంగా దాని తర్వాత చనిపోయిన వాటిని ముట్టకూడదు, ఏది ముట్టితే మనము అన్క్లీన్ అవుతాము, ఏది ముట్టకుండా ఉంటే మనం క్లీన్ గా ఉంటాము అని రాయబడి ఉంది. చివరికి అదంతా రాసి 44, 45 వచనాల్లో, లేవికాండం 11వ వచనంలో చూస్తే ఇది ఎందుకు రాయబడిందంటే, మీరు ఇజ్రాయేలీలకు రాస్తూ దేవుడు ఏమని రాస్తాడంటే, మీరు ఐగుప్తు నుంచి మిమ్మల్ని రక్షించబడి మీరు ఇప్పుడు పరిశుద్ధులుగా జీవించడానికి నేనైతే ఎట్లా పరిశుద్ధనో మీరు కూడా అలా విధంగా జీవించాలి అని ఆయన ఆ యొక్క కమాండ్ ఇస్తారనమాట అక్కడ. సో అయితే ఈ మొత్తం లేవికాండంలో ఈ యొక్క ఫుడ్ లాస్ ని తీసుకొని మనము ఈ అపోస్తల కార్యాలను చూసినట్లయితే 10వ అధ్యాయంలో పేతురు గారికి ఒక కొర్నేలుకి సువార్త అన్యస్తుడికి ప్రకటించడానికి పోయినప్పుడు ఈ పాయింట్ తీసుకొని దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు అన్ని తినొచ్చు అని కళ ద్వారా పేతురు గారు చూపిస్తూ ఆయన పాయింట్ ఏం అప్లై చేస్తాడంటే, సువార్త అన్యులకు కూడా ఇప్పుడు అందబడి ఉంది అని రాస్తాడనమాట అక్కడ. సో ఇక్కడ మనం చూస్తే మనకే ఆ అప్లికేషన్ మనం ఎలా చేయగలం మనకు అర్థం కాదు కదా. ఈ ఫుడ్ ఇది తినకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు అని చూస్తున్న దాని నుంచి సమస్త జనులకి సువార్త ఇప్పుడు ప్రకటించబడాలి అని పేతురు గారికి చూపించిన విధంగా ఎలా అది అప్లై చేయబడిందంటే, మనం బైబిల్ వాక్యం ద్వారా చూస్తేనే అర్థమవుతుంది. మన సొంతంగా అది మనం చేయలేం. సో నా పాయింట్ ఏంటంటే, బైబిల్ ఇంటర్ప్రెట్స్ బైబిల్. సో ఎప్పుడైనా మనము క్రీస్తుని చూపించడానికి ట్రై చేసినప్పుడు వాక్యం, క్రొత్త నిబంధనలో ఈ యొక్క వాక్యాన్ని యూజ్ చేసి ఎక్కడన్నా ఉదాహరణలు రాయబడి ఉన్నాయా, అవి నేను ఎక్కడ చూసి ఆ రెఫరెన్సెస్ ని నేను కోట్ చేస్తూ నేను క్రీస్తు వైపు చూపిస్తే ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఐ మీన్ ఆనెస్ట్ గా చూస్తే గనక హెబ్రీలకు రాసిన పత్రిక చూసాం అనుకోండి, అది మొత్తం బిబ్లికల్ థియాలజీ. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్ గా చదువుకుంటూ పోతే అది మొత్తం అసలు ఆ గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే, పాత నిబంధనని ఉపయోగించుకుంటూ క్రీస్తుకి అది అప్లై చేస్తూ ఆ కాలంలో ఉన్న దేవుని శిష్యులు ఎలా శ్రమల గుండా వెళ్తూ యథార్థంగా సువార్తను నమ్మి జీవించాలో వాళ్ళని బలపరుస్తున్నట్లుగా చూస్తాం. శామ్యుయల్ బ్రదర్. ఇది కొర్నేలు సందర్భం తీసుకొని మనము అశుద్ధమైన జంతువులను తినొచ్చు అని చెప్పగలమా బ్రదర్? మనం ఈ కొర్నేలు సందర్భం తీసుకొని చెప్పలేం. చెప్పచ్చు, కానీ ఇంకొక వచనంలోకి వెళ్ళాలి అక్కడ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది మనం ఏదన్నా ఒక వచనం తీసుకున్నప్పుడు గానీ, ఒక ప్యాసేజ్ తీసుకున్నప్పుడు గానీ, ఇది ఏ సందర్భంలో ఎందుకు ఎవరికి రాయబడి ఉన్నదనేది తీసుకుంటాం కదా. ఇది అపరిశుద్ధమైనది తినొచ్చు అనడానికి రాసినాడా అది ఆ సందర్భము, లేకపోతే అన్యులకు కూడా సువార్త ప్రకటించడానికి అని అది ఉదాహరణగా వాడినాడా అనేది మనం చూడాలి కదా. ఎస్, మీరు అన్నది కరెక్ట్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అన్యులకు సువార్త ప్రకటించబడాలి అన్న దాని కొరకు ఇది రాయబడి ఉంది. అక్కడ ఈవెన్ పాత నిబంధనలు కూడా నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధతలో జీవించాలి అని రాయబడింది. అంటే ఏంటంటే మెయిన్ పాయింట్ ఈ శాంక్టిఫికేషన్. మనము దేవునితో కూడా జీవించాలి. అలా జీవించాలంటే ఫస్ట్ దేవుని వైపు తిరగాలి, అది సువార్త ప్రకటించాలని అప్లై చేయబడింది. ఇంకొక చోట కూడా ఏమైనా ఉంటుందంటే మన పరిశుద్ధత కొరకు అది రాయబడి ఉంది అన్నది మనం నేర్చుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే, లేవియకాండం 11వ అధ్యాయం చదివితే దేవుడి వాక్యం ఏమి చెప్తుందో అది మనం చేయాలి, ఆ విధంగా మనం జీవించాలి.
అక్కడ ఇజ్రాయేలీలకి ఇవి తినొద్దు, ఇవి తినకూడదు, ఇవి తినొద్దు, ఇవి తినకూడదని ఎలా అయితే బోధించాడో, మనం కొత్త నిబంధనకి వచ్చినప్పుడు ఏ విధంగా జీవించాలో మనకు వాక్యంలో క్లియర్ గా ఉంది. ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నామా లేదా అన్నది అప్లై చేయొచ్చు. సో ఎస్ బ్రదర్, మెయిన్ పాయింట్ అక్కడ ఏంటంటే ఇది తినకూడదు, అది తినకూడదు అన్నది కాదు మెయిన్ పాయింట్. అపోస్తల కార్యంలో ఎలా రాయబడిందో, ఈ ఇంకో ఏరియాస్ లో ఎలా రాయబడిందో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ద మెయిన్ పాయింట్ ఈస్ టు proclaim Jesus, preach Jesus to the dying world. Good question, Samuel brother. Anything else? సరే, ఇప్పుడు మనం మీరు అన్నట్టుగానే లేవియకాండం 11వ అధ్యాయం తీసుకుని దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పటం, తర్వాత ఆ దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చేయాలి మనం అని చెప్పటం. సరే, దాన్ని తీసుకొచ్చి కొన్నేళ్ళు బాగానే కనెక్ట్ చేస్తాం, రైట్? మన ఉద్దేశం, మనం చెప్తాం. ఇప్పుడు వాళ్ళు సంఘస్థులు ప్రశ్న రేజ్ చేస్తూ, ఇప్పుడు సరేలేండి ఆ అన్యులకు కూడా సువార్త ప్రకటించాలని మీకు బాగానే కనెక్ట్ చేసి చెప్పారు. ఇప్పుడు ఎంతకీ తినే విషయంలో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తిండి గురించి మాట్లాడాడు కదా, మరి ఆ తిండి గురించి మాకు ఫుల్ క్లారిటీ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం మళ్ళా క్రీస్తుని పక్కన పెట్టి తిండి గురించి చెప్పాల్సి వస్తుంది కదా. చెప్పాల్సి వస్తుంది. ఒక్క నిమిషము, నేను ఆ యొక్క నా 1 తిమోతి చాప్టర్ 4:4 అన్న. ఎగ్జాక్ట్లీ నేను అదే చూస్తున్నాను బ్రదర్, చదవండి ప్లీజ్. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనని ఎడల ఏదియు నిషేధింప తగినది కాదు. సో ఇది కూడా మనం అప్లై చేయొచ్చు. మీరు ఇన్ఫాక్ట్ నాకు ఆ వర్స్, ఆ రెఫరెన్స్ ఇమీడియట్ గా నాకు థాట్ లోకి రాలేదు, బట్ మేము అది కూడా అప్లై చేసాం అనమాట. సో ఏంటంటే, ఇప్పుడు మెయిన్ పాయింట్ ఈస్ టు ప్రీచ్, సువార్తను ప్రకటిస్తూ మీరు సమరైజ్ చేసినట్లు కిరణ్ బ్రదర్, ఆ పరిశుద్ధతలో ఎలా జీవించాలి, మనం సెపరేట్ చేయబడ్డాము, ఆ విధంగా మనం జీవించాలి అని మనం రాస్తూనే ఇక్కడ కూడా ఏం రాయబడిందంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు అని రాయబడింది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రతిదీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినినట్లయితే అది దేవునికి మహిమకరంగా తిన్నట్లే అని కూడా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ అగైన్ మళ్ళీ ఇంకా డిఫరెంట్ వర్సెస్ ఉన్నాయి. అదే ఈ పాయింట్ పట్టుకొని నేను ఏదన్నా తింటాను, వేరే వాళ్ళు నా సహోదరుడు దాని నుంచి కష్టపడుతున్నాడు అంటే నాకు అది సంబంధం లేదు, నేను కృతజ్ఞతతో తింటున్నాను, సో కాబట్టి నో ప్రాబ్లం అంటే కూడా కుదరదు. ఒకవేళ నేను ఇలా తింటున్నప్పుడు నా యొక్క సహోదరుడికి ఇది ఒక స్టంబ్లింగ్ బ్లాక్ గా, అతనికి చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే, బలహీన విశ్వాసంగా ఉంటే ప్రేమతో నేను వాళ్ళ ముందు ఈ విధంగా చేయను కదా. అంటే బలహీనమైన విశ్వాసం లేనప్పుడు మాత్రం ఏదో పెడితే తినేయచ్చా? వాక్యంలో ఏం రాయబడింది? 1 తిమోతి 4:4 ప్రార్థన చేసుకుని ఏదైనా తినొచ్చు అని ఉంది, తినేయచ్చు. అంటే ఇప్పుడు లేవీకాండంలో వద్దని చెప్పినా కూడా మనం ప్రార్థన చేసుకుని సింగిల్ గా ఉన్నప్పుడు తినేయచ్చు అంటారా? 1 తిమోతి 4వ అధ్యాయంలో చూసినట్లయితే మరి నాకైతే అలానే అర్థం అవుతుంది బ్రదర్. మీ ఆరోగ్యం సహకరిస్తే మీరు తినొచ్చు. మీ మనస్సాక్షి, మీ ఆరోగ్యము, మీకు మళ్ళీ మనస్సాక్షి పాయింట్ రాకూడదు కదా. ఇప్పుడు ప్రార్థన చేసేసుకున్నప్పుడు అన్ని పవిత్రం అయిపోతాయి అన్న తర్వాత ఇక మనస్సాక్షి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తుంది? అంటే మనస్సాక్షిని పక్కన పెట్టడానికే కదా ఈ వచనం తీసుకుంటాం. అవునవును, కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మా సంఘంలో డిఫరెంట్ నేషనాలిటీస్ ఉన్న జనాలు ఉన్నారు బ్రదర్. పర్టికులర్ గా ఫిలిప్పీన్స్ నుంచి ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక బాతుగుడ్డుని ఐ థింక్ 18 days దాకా అది పెరుగుతుంది అన్నమాట లోపల. అదే, అవునవును, బిడ్డ లోన ఫామ్ అయ్యేంత వరకు ఉంచి
ఫామ్ అయినంత వరకు ఉంచి దాని తర్వాత వాళ్ళు తింటారు దాన్ని. అవును. దాంట్లో జస్ట్ ఒక సమ్ నాకైతే నా వల్ల ఆ. ఇప్పుడు సో అవునవును అవును నేనేమంటే నేను వాళ్ళు తింటున్నారు, దేవునికి మైండ్ కరెక్ట్ తింటున్నారు, సంతోషము. కానీ నువ్వు తినంటే అన్న వద్దు ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్, దేవునికి వందనాలు, కానీ నా గొంతులో దిగదు అని నేను చెప్తాను అనమాట. ఇంకోటి బ్రదర్, బలహీనులు బలవంతులు అనే ఒక మాటనే తీసుకుంటాం గానీ లాస్ట్ దాకా మనం చదివితే కంక్లూజన్ ఏమి ఇస్తున్నాడు మళ్ళా, అది సైతాను దగ్గర చెప్పండి. అర్పిస్తున్నారు, సైతానికి అర్పిస్తున్నారు కాబట్టి తినొద్దు అనేది ఉన్నది కదా. కంక్లూజన్ ఇస్తూ ఎస్ అట్లా ఎస్ ఎస్ మరి మనము సో బలవంతుల దగ్గర వీడియో తినొచ్చు, ఆపలేదు. బలహీనుల దగ్గర తినకూడదు అంటే మనం బలవంతులు బలహీనుల దగ్గర కోసం కాదు కదా, మనల్ని రహస్యమందు చూస్తున్న దేవుని కోసం కదా మనం. అవును. సో ఒకవేళ అది కనుక ఆ మాంసం కనుక మళ్ళీ దాన్ని ఎట్లా మనం ఇంటర్ప్రిట్ చేయగలం? ఇప్పుడు ఆయన మాంసం అన్న మాట బలవంతులు బలహీనులు అన్న టాపిక్ డైవర్ట్ అవుతుంది దాని ప్లీజ్. నుండి చదివితే లాస్ట్ వరకు తాను ఏమని కంక్లూజన్ ఇచ్చిండు మళ్ళా, అది కావాలి కదా. యా ఈ టాపిక్ నుంచి కొద్దిగా మనం సెపరేట్ గా వెళ్తున్నాము, బట్ జస్ట్ ఒక చిన్న మాట చెప్పి విల్ కమ్ బ్యాక్ అనమాట. సో నా పాయింట్ ఏంటంటే సమస్తము కృతజ్ఞత చెల్లించి తిన్నది దేవుని భయంకరంగా తిన్నట్లే అవుతుంది. కానీ ఒకవేళ అన్ని దేవుళ్ళకి ఈ అర్పించి ఇవ్వబడిన ఈ వస్తువు అని మనకు క్లియర్ గా మనకు తెలిస్తే మాత్రం అది మనం తినకుండా ఉండటమే మంచిది. సో కమింగ్ బ్యాక్, ఐ హోప్ ఇవి మీకు కొన్ని హెల్ప్ఫుల్ థాట్స్ ఇచ్చిండుంటాయి. ఇంకా క్వశ్చన్స్ వస్తుంటాయేమో. సో ఇంకా ఫ్యూచర్ వీక్స్ లో మనం క్లారిఫై చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. సో ఇప్పుడు మనం ఫైనల్ గా ఏంటంటే బిబ్లికల్ థియాలజీ లేకపోతే బైబిల్ వేదాంత శాస్త్రం ఎందుకు అవసరము అంటే, మనము కేర్ఫుల్ గా ఆలోచించినట్లయితే ఇది రాయబడింది దేవుని బిడ్డల కోసము. ఇది చదవాల్సింది ఒక వృత్తాంతంగా చదువుతూ క్రీస్తుని సూచిస్తూ రాయబడిన బైబిల్ కాబట్టి మనము ఇది ఎంతగానో మనకు అవసరం. ఇది ఎంతకాలం కీలకము. ఈ యొక్క క్రమశిక్షణ మనం నేర్చుకుని అప్లై చేసుకుని అది క్లియర్ గా చూస్తూ మన సంఘస్థులకు బోధిస్తున్నప్పుడు మన సంఘస్థులు కూడా దాని విధంగా బలపరచబడతారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించామనుకోండి, జనరల్ గా మనం సరిగ్గా మనం సంఘస్థులకి ఎలా బైబిల్ చదవాలి సరిగ్గా నేర్పించాలంటే ఈ విధంగా నేర్పించాలి, క్రీస్తుని చూపిస్తూ నేర్పించాలి. లేకపోతే ఏమవుతుంది, ఒక వాక్యం తీసుకుంటాను, ఇది నాకేంటి, నాకు ఇది మంచినిస్తుందా లేదా అని చదివి నా మంచి నేను తీసుకొని నేను వెళ్ళిపోతాను. కానీ నేను ఎప్పుడు మంచి చేయలేను, క్రీస్తే నా సంపూర్ణమైన న్యాయము నెరవేర్చిన వాడు, ఆయన నీతిని ద్వారా నేను ప్రేమతో ఇప్పుడు నడుచుకోగలను అన్న యొక్క అర్థం చేసుకొని దినదినము జీవించడం అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే విశ్వాస ద్వారంలో మనం జీవించాలంటే క్రీస్తుని మనము ఆయన యొక్క సువార్తను మనం జ్ఞాపకం చేసుకొని జీవించడమే మనకు మంచి హెల్ప్ అన్నమాట. సో ఇంకొక సింపుల్ పాయింట్ డిస్కస్ చేసి మనము కంక్లూడ్ చేద్దాము. మరి నేను ఇందాక అన్నాను బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, రెండిటి యొక్క డిఫరెన్స్ ఏంటని చెప్పాను. సో ఫస్ట్ ఒక సిమిలారిటీ ఏంటంటే బిబ్లికల్ థియాలజీకి సిస్టమాటిక్ థియాలజీకి వాక్యము ఆధారితమైనది అన్నది క్లియర్ అన్నమాట. వాక్యము ఈజ్ అథారిటేటివ్, స్క్రిప్చర్ ఈజ్ అథారిటేటివ్. బిబ్లికల్ థియాలజీ స్ట్రీమ్ లో సిస్టమాటిక్ థియాలజీ బోత్ అఫర్మ్ దట్. రెండోది బిబ్లికల్ థియాలజీలో చారిత్రకమైన డెవలప్మెంట్ ఎలా జరిగింది, దేవుడు ఎలా తన్ను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు, ఈ నిబంధనల ద్వారా ఎలా బయలుపరుచుకుంటూ, కొత్త నిబంధన పాత నిబంధన ద్వారా ఎలా బయలుపరుచుకుంటూ తన యొక్క రక్షణ ప్రణాళికని ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడు అన్నది మనం బిబ్లికల్ థియాలజీలో చూస్తాము. అయితే సిస్టమాటిక్ థియాలజీలో ఎలా చూస్తామంటే ఒక టాపిక్ ను తీసుకొని ఆ టాపిక్ వైజ్ గా మనము వాక్యం మొత్తం ఏం చెప్తుంది, బైబిల్ మొత్తం ఈ ఒక్క టాపిక్ గురించి ఏ విధంగా రాయబడిందో చూస్తూ ఒక లాజికల్ గా దాన్ని ఆర్డర్ చేసుకొని అర్థం చేసుకునేది సిస్టమాటిక్ థియాలజీ అవుతుంది అనమాట.
సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ ఈస్ బైబిల్, వాక్యము స్టార్టింగ్ జెనసిస్ నుంచి ప్రకటన దాకా. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ ఏంటంటే వచ్చే ప్రశ్నలు బట్టి రాయబడి ఉంది. అంటే దేవదూతల గురించి వాక్యంలో ఏం రాయబడిందంటే అది దాని స్టార్టింగ్ పాయింట్. దాని నుంచి ఆ క్వశ్చన్ నుంచి వచ్చే ఆన్సర్ సిస్టమాటిక్ థియాలజీ అంటదండి. సో బైబిల్ ఇంకొకటి బిబ్లికల్ థియాలజీ ఒక స్టోరీ లైన్, ఒక గొప్ప దేవుని యొక్క వృత్తాంతం సూచించే విధంగా ఉంటది. సిస్టమాటిక్ థియాలజీ ఏంటంటే డిఫరెంట్ డాక్ట్రిన్స్, ఆ డాక్ట్రిన్స్ ని మళ్ళీ ఎలా అప్లై చేయాలో నేర్పించే దానిగా ఉంటుంది అనమాట. బిబ్లికల్ థియాలజీ ఏంటంటే సిస్టమాటిక్ థియాలజీకి బిబ్లికల్ థియాలజీ ఒక బ్రిడ్జ్ లాంటిది. సిస్టమాటిక్ థియాలజీ ఏంటంటే అది బిబ్లికల్ థియాలజీని మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తుంది అనమాట. ఇంకో సింపుల్ ఉదాహరణ ఇస్తాను. బిబ్లికల్ థియాలజీతో మనం సువార్తని ఎలా చూడగలమంటే సృష్టి, మానవుడి పతనము, రక్షణ, ఆయన తిరిగి రావటము, అది బిబ్లికల్ థియాలజీ అనుకోండి. సృష్టి, మానవుని యొక్క పతనము, రక్షణ, క్రీస్తు తిరిగి రావటము అని మనం చూసినట్లయితే సిస్టమాటిక్ థియాలజీ ఎలా అప్రోచ్ అవుతామంటే దేవుడు, మానవుడు, క్రీస్తు, మన యొక్క రెస్పాన్స్ ఏంటి, అది మళ్ళీ ఎంఫసైజ్ చేయమంటారా? బిబ్లికల్ థియాలజీ లో గాస్పెల్ ఎలా చూస్తామంటే క్రియేషన్, ఫాల్, రిడెంప్షన్, కాన్సుమేషన్ అంటారనమాట. సృష్టి, పతనము, రక్షణ ఎలా మానవులకు అందబడింది, క్రీస్తు ఎలా తిరిగి వచ్చి ఆ రక్షణ మనకు ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు, కాన్సుమేషన్. సిస్టమాటిక్ థియాలజీలో ఎలా చూస్తామంటే దేవుడు ఎవరు, మానవుడు ఎవడు, క్రీస్తు ఎవరు, మనం ఇప్పుడు ఎలా దానికి రెస్పాండ్ అవ్వాలి, గాడ్ మ్యాన్ క్రైస్ట్ రెస్పాన్స్, అది సిస్టమాటిక్ థియాలజీ హెల్ప్ చేస్తుంది మనకి. ఇవి రెండు కావాలి మనకి, వాక్యం అర్థం చేసుకొని, వాక్యాన్ని నేర్చుకొని, వాక్యాన్ని బోధించడానికి. ఇందాక వచ్చిన డిస్కషన్ అదే మనకి క్లారిఫై చేస్తుంది కదా. ఒకటి బిబ్లికల్ థియాలజీ ప్రకారం చూస్తే అన్ని కూడా హృదయపూర్వకంగా దేవునికి మహిమ కొరకు ప్రార్థన చేసి కృతజ్ఞత తింటే అది దేవుని మహిమ కొరకు తిన్నట్లే. కానీ సిస్టమాటిక్ థియాలజీ ఏం చెప్తుంది, డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఎలా మనం ఆలోచించి ఇది అప్లై చేయాలి అన్నది సిస్టమాటిక్ థియాలజీ చేస్తుంది. అది అన్ని దేవుళ్ళకి అర్పించిన ఫుడ్డా లేకపోతే అలాంటి ఫుడ్ కాదా, అవన్నీ సమరైజ్ చేసి ఇచ్చేది సిస్టమాటిక్ థియాలజీ. సో ఐ హోప్ కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను మీకు ఈ టేబుల్ షేర్ చేస్తాను. ఐఎమ్ నాట్ షూర్ హౌ టు డూ దిస్. సిస్టమాటిక్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ యొక్క డిఫరెన్స్. ఈ రికార్డు కూడా కొంచెం గ్రూప్ లో పెట్టండి. బ్రదర్ ఆయుష్ గారి దగ్గర ఉండొచ్చు. ఒకవేళ ఇది పెడితే కొంచెం ఇంకొకసారి వినడానికి బాగుంటదేమో అని. ఎస్, నా ప్రార్థన ఏంటంటే, నా హోప్ ఏంటంటే బ్రదర్స్, ఇది మనము రెగ్యులర్ గా డెఫినేషన్ ద్వారా చూస్తాము ఇంకో 2 వారాల్లో. దాని తర్వాత ఈ డిఫరెంట్ వృత్తాంతాలు, ఈ బైబిల్ స్టోరీ లైన్స్ చూస్తూ కూడా మనం బిబ్లికల్ థియాలజీ చూస్తూ ప్రాక్టికల్ గా కూడా మనం కొన్ని వాక్యాలు చూస్తూ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమయ్యి మనం దాన్ని అప్లై చేయగలం అన్న నా ఒక హోప్. సో ఇది ఎందుకు ఉపయోగము అంటే ఇప్పుడు కంక్లూడ్ చేస్తూ, why is biblical theology important is to preach the gospel faithfully. అంటే నేను ఏ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని నేను కష్టపడి చదివి అర్థం చేసుకొని క్రీస్తు యొక్క రక్షణ సువార్తని ఎలా ప్రకటించగలను ఫెయిత్ఫుల్ గా అన్నది హెల్ప్ చేయడానికి బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేస్తుంది, టు ప్రీచ్ ద గాస్పెల్ క్లియర్లీ. ఇంకొకటి, వాక్యానికి నేను నమ్మకంగా ఇంటర్ప్రెట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. వాక్యాన్ని నేను నమ్మకంగా ఇంటర్ప్రెట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది.
మూడవది తప్పుడు బోధనలు బోధనలను టీచ్ చేయకుండా కూడా నన్ను కాపాడుతుంది బిబ్లికల్ థియాలజీ. తప్పుడు బోధనలు, తప్పుడు సిద్ధాంతాలు టీచ్ చేయకుండా కూడా ఇది కాపాడుతుంది. ఇప్పుడు మన తెలుగు చర్చెస్ లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ నాకు తెలిసి ఏంటంటే ప్రాస్పెరిటీ గాస్పుల్. ప్రాస్పెరిటీ గాస్పుల్ బిబ్లికల్ థియాలజీ సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చిన రిజల్ట్. ఇప్పుడు సరిగ్గా చూసామండి. సారీ బ్రదర్. తో పాటు డూస్ అండ్ డోంట్స్ తో ఇచ్చేది ఈ గోల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ వర్డ్ నాకు క్యాచ్ అవ్వలేదు ప్రసాద్ అన్న, మళ్ళీ చెప్పండి. డూస్ అండ్ డోంట్స్. ఎగ్జాక్ట్లీ. యా నేను నెక్స్ట్ పాయింట్ అదే. ఒకటి ప్రసాద్ అన్న హైలైట్ చేశారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది అయితే లీగలిజం కి దారితీస్తుంది, లేకపోతే విచ్చలవిడితనానికి దారితీస్తుంది సరిగ్గా బిబ్లికల్ థియాలజీ చేయలేదు అనుకోండి. ఒకటి ఇప్పుడు లేవికాండం చూసుకున్నాము, అది డూస్ అండ్ డోంట్స్ గా చేయొచ్చు కదా, ఇది చేయాలి ఇది చేయకూడదు, ఇది తినాలి ఇది తినకూడదు. అదే చేశారు. ఈవెన్ యేసు ప్రభు గారు పరిసయ్యులు శాస్త్రుల్ని కాన్స్టెంట్ గా కరెక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, మీరు దేవుని యొక్క మెయిన్ పాయింట్ ని అర్థం చేసుకోకుండా ఈ చేయకూడదు ఈ చేయాలి అని చేస్తూ ఒక సున్నం కొట్టిన సమాధులుగా మీరు తయారైపోయారు, మీ హృదయాల్లో మార్పు లేదు అని గద్దించిన విధంగా చూస్తాం మనము. సో లీగలిజం ని గాడ్ ప్రివెంట్ చేస్తూ హెల్ప్ చేసేది బిబ్లికల్ థియాలజీ. ఇంకొకటి ఈ విచ్చలవిడితనం. కృప సరిపోద్ది, యేసు ప్రభు మనకు వచ్చాడు, మన పరిశుద్ధతతో జీవించాలి అన్న అవసరం లేదు అన్న డేంజర్ కూడా అవాయిడ్ చేస్తుంది. ప్రాస్పెరిటీ గాస్పుల్ నుంచి మనల్ని గాడ్ చేస్తుంది అన్నమాట. మన ప్రీచింగ్ నుంచి, మన ప్రీచింగ్ లో ఏ విధంగా అటువంటి అవి రాకుండా కూడా మనల్ని గాడ్ చేసేది బిబ్లికల్ థియాలజీ. బ్రదర్ మళ్ళీ ఆశీర్వాదాల యొక్క ప్రీచింగ్ లో మళ్ళీ ఒక భయంకరమైన మనకి ఆ ఉద్దేశాలని ఆలోచనలు పుట్టిస్తున్నారు. మనం రూపాయి వేస్తే మనకి దేవుడు రూపాయి ఇస్తాడు, తిరిగి ఇంకా బ్లెస్ చేస్తాడు అన్నది అది చాలా ఘోరమైన పాపంలోకి నడిపించేస్తుంది. అంటే ఉద్దేశాలనే దేవుడికి ఇచ్చే విషయంలో, దేవుడికి ఖర్చు పెట్టే విషయాల్లో మనిషి యొక్క ఉద్దేశాలనే పాడు చేసేసి మరి అలా భయంకరంగా నడిపిస్తుందని అది చాలా ఇదిగా అనిపిస్తుంది బ్రదర్. అవును సిస్టర్, ఐ మీన్ అది మన తెలుగు చర్చెస్ లో ఉన్న సాడ్ స్టేట్. సో మనం ఏం చేయగలం అంటే, మనం సరిగ్గా వాక్యాన్ని నేర్చుకొని, అది కాదు ఆశీర్వాదాల యొక్క మెయిన్ పాయింట్. ఆశీర్వాదాల యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, నిజమైన ఆశీర్వాదం మనం క్రీస్తులో దొరుకుతుంది. ఆ క్రీస్తుని మనం మన జీవితాల్లో స్వీకరించి ఇప్పుడు క్రీస్తు స్వరూపంలోకి ఎలా మారబడాలి అన్నది మన మెయిన్ పాయింట్ అని మనం టీచ్ చేయగలగాలి. అని ఇప్పుడు ఆశీర్వాదాలు ఒక్కటే ఫోకస్ చేస్తారు, కానీ ఎన్నో శ్రమలు కూడా మనం ఉంటాయి ఈ లోకంలో అని కూడా అసలు అపోస్తలు ప్రతి ఒక్క రైటింగ్స్, ప్రతి లెటర్స్, సంఘాలకు రాసిన ప్రతి లెటర్స్ లో శ్రమలు లేకుండా ఉన్న లెటర్ లేదు. సో వీటిలన్నింటినీ గాడ్ చేసే విధంగా ఈ బిబ్లికల్ థియాలజీ మనకి హెల్ప్ చేయాలి. అలా హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ టాపిక్ టీచ్ చేద్దాం. నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. జస్ట్ కేర్ఫుల్ గా వాక్యాన్ని చదువుతూ ఎలా సరిగ్గా అప్లై చేసుకోవాలి నా జీవితంలో అన్నది హెల్ప్ చేసింది. క్రీస్తుని చూస్తూ, క్రీస్తుని మహింపరుస్తూ, క్రీస్తు కొరకు ఎలా జీవించగలగాలి అన్నది హెల్ప్ చేసింది. సో దట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ సింపుల్ ఫర్ టుడే. ఎక్కువగా నేను డీప్ గా వెళ్ళాలనుకోలేదు, అందుకని ఒక సింపుల్ డెఫినేషన్ ఇచ్చి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, మళ్ళీ బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ యొక్క డిఫరెన్స్ ఏంటి కొద్దిగా మీకు హైలైట్ చేసి షేర్ చేద్దాం అనుకున్నాను. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎనీ కామెంట్స్ ఉంటే షేర్ చేసుకుందాం. ఇఫ్ నాట్ వీ కెన్ క్లోజ్ ఇన్ ప్రేయర్. అనిల్ బ్రదర్. బ్రదర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేని ఎడల మనము ప్రార్థన చేసుకుందాము. హలో అశోక్ అన్న చెప్పండి అన్న. అన్న యాక్చువల్ కామెంట్ కాదన్నా, అంటే ఒక నీడ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా.
బిబ్లికల్ థియాలజీ వినాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అన్న. అయితే నేను ట్రావెలింగ్ లో ఉంటానన్న 7 to 8. ఇప్పుడు కూడా బైక్ మీద వెళ్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటా ఉన్నాను. కొన్ని ఓకే. పాయింట్స్ మిస్ అవుతున్నాయి యాక్చువల్ గా మీరు చెప్తున్నప్పుడు. సో దీన్ని మాకు అంటే రికార్డెడ్ ఇస్తూ మాకు ఏమైనా నోట్స్ కానీ, అంటే మీరు లాస్ట్ ఇచ్చినా పర్లేదు నోట్స్, మాకు ఏమైనా చిన్న నోట్స్ లాంటిది ఇస్తే మాకు నాలంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అన్న. సో ఆనెస్ట్లీ నా నోట్స్ చాలా ఘోరంగా ఉంటది బ్రదర్. సగం ఇంగ్లీష్ ని తెలుగులో రాసి మళ్ళీ కొన్నేమో తెలుగులో టైప్ చేసి అట్లా ఉంది. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ పడుతుంది అన్న నాకు. నేను కొన్ని బుక్స్ రికమెండ్ చేయగలను మీకు ఓకే అంటే. అలాగైనా పర్లేదు అన్న. ఓకే, నేను నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఐ విల్ కమ్ విత్ సమ్ బుక్స్. నేను మీకు అవి డిజిటల్ స్క్రీన్ షాట్స్ మీకు షేర్ చేసి మీకు పంపిస్తాను. మీరు అవి ఎలా పొందగలరో కూడా చూస్తాను. మేబీ ఫర్ ద ట్రూత్ వాళ్ళు కొన్ని బుక్స్ చేసి ఉంటారు, furthertruth.in. అక్కడ నుంచి మీకు దొరకచ్చు ఇండియాలో. నేను అది చూసి మీకు షేర్ చేస్తాను బ్రదర్. ఇవి కూడా రికార్డెడ్ కొంచెం మాకు అవైలబిలిటీలో ఉంచితే బాగుంటది అన్న, మళ్ళీ మేము వినడానికి ఫ్రీ టైమ్ లో. షూర్, అనిల్ బ్రదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మనం ఫర్దర్ గా రాయేష్ అన్నతో మాట్లాడదాము. సో దాన్ని బట్టి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేద్దామన్నా. యా వీళ్ళు ప్రార్థన చేసుకొని మనం క్లోజ్ చేద్దామన్నా. ఓకే, రాజీవ్ అన్న, బ్రదర్ రాజీవ్ ప్రార్థన. ప్రభువా, ఈరోజు ఉదయం సహోదరులుగా కలిసి ఒక మంచి ప్రభు సబ్జెక్ట్ని మేము నేర్చుకోవడానికి మీరు ఎంత కృపణిస్తున్నందుకు వందనాలు. ఒక వృత్తాంతంగా ఏ విధంగా అయితే ఆ కథ ఎదుగుతూ వస్తుందో అనే విషయాన్ని మేము నేర్చుకుంటున్నాము. ప్రభా, మరి బ్రదర్ శాంసన్ గారిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాము. గతంలో కొన్ని నేర్చుకున్నాము, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాము. అయితే మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. మీరే కృపనేయండి. రాబోయే క్లాసెస్లో ఇంకా మేము క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరే సహాయం చేయమని, తనను, తన కుటుంబాన్ని, అలాగే రాజేష్ అన్నను, తన పరిచరణ కుటుంబాన్ని, సహోదరులందరినీ కూడా మీకే అప్పగిస్తూ మీరే మాకు కృపనిమ్మని, బలపరచమని, జ్ఞానం ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. యూర్ వెల్కమ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరి వల్ల నేను కూడా ఎంకరేజ్ అవుతున్నాను, నేను కూడా నేర్చుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ.